వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెద్ద ఔట్పల్లికి చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో బాధిత మహిళ వైసీపీ నేతలతో కలిసి ప్రచారంలో పాల్గొంది. అదే సమయంలో ఆమె లిఫ్ట్లో వెళ్తూ గాయపడింది. దీంతో ఆమెను ఏలూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రికి వెళ్లిన అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆమెకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. చికిత్సలో భాగంగా ఆమెకు సర్జరీ చేయాల్సి రావడంతో ఆమె ఆళ్ల నానిని సహాయం కోరింది. సహాయం చేయకపోగా ఆళ్ల నాని అనుచరులు తనను అవమానిస్తూ దుర్భాషలాడారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 20వ తారీఖున ఆళ్ల నాని గారి ఎన్నికల ప్రచారం నిమిత్తంగా డిప్యూటీ న్యూకపేసి సుధీర్ బాబు గారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళామండి. ఆ రోజున ప్రచారం అంతా అయిపోయింది. శాంతినగర్ 7వ లైన్లో అపార్ట్మెంట్ ఉన్నది. ఆ అపార్ట్మెంట్కి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాము. వచ్చేటప్పుడు అది లిఫ్ట్ అమాంతంగా 4th ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి బంతిలాగా ఎగిరినట్టు 3 సార్లు ఎగిరి అప్పుడు లాస్ట్లో 3వసారి కిందకి ఇదైపోయిందండి. నాకు 2 కాళ్ళు, నన్ను ఇంకొక ఆయన రాజుగారు అన్న ఆయనకి 2 కాళ్ళు, కమల అన్న పాప, ఆవుల కమల అన్న పాపకి ఒక పాప, నన్ను వాహిని అన్న అమ్మాయికి 1 కాలు, 2 ఆడపిల్లలకి ఒక్కొక్క కాలు ఆపరేషన్ అయిందండి. ఈ రాజుగారు అన్న ఆయనకి నాకు 2 కాళ్ళండి. 65 రోజులు కూడా మేము 3 నెలల 20 రోజులు అంటే 110 రోజులు మంచంలోనే బెడ్ రెస్ట్ మీదే ఉన్నామండి. కాళ్ళు కూడా కిందకి పెట్టడానికి లేవు, అన్నీ మంచంలోనేనండి. కనీసం అదే మూమెంట్లో ఆ రోజున ఎన్నికల ప్రచారం 20వ తారీఖున స్టార్ట్ అయ్యింది. ఏలూరులో ఎవరికి కూడా చెప్పకోకుండా చెప్తే ఎక్కడ బ్యాడ్ వస్తుంది అని ఈ నాయకులు ఆయన ఆళ్ల నాని గారు కూడా చెప్పకోకుండా ఆ రోజున జరిగిన వెంటనే మాకు సుమారు 9:30కి అయిందండి. ఆ రోజున అది అయిన తర్వాత ఆయన 11:30కి వచ్చారు ఆ హాస్పిటల్కి. ఇది ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నూకపేయి సుధీర్ గారు మా వారికి ఫోన్ చేశారు. చేసి మరి ఇట్లాగ చిన్న దెబ్బ తగిలింది సీతయ్య, మరి వెంటనే రా, ఇబ్బంది లేదు అన్న మాట చెప్పారండి. చెప్తే అప్పుడు మా వారు అన్నారు, అలా కాదు సారు, మీరు ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు, ముందు ఎమ్మెల్సీ చేయించండి అని అంటే, లేదు నానిగారు ఆళ్ల నాని గారు మొత్తం చూసుకుంటానన్నారు. ఇప్పుడు ఎన్నికలు కోడ్ నడుస్తుంది, ఇప్పుడు ఈ మూమెంట్లో గనక ఎమ్మెల్సీ నిమిత్తంగా చేయిస్తే రేపొద్దుట ఆయనకి ఇబ్బంది అవుతుంది, రేపు వచ్చేది మన ప్రభుత్వమే కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఇది చెయ్యొద్దు, నువ్వు మటుకి లో కూడా నువ్వు ఇబ్బంది పడొద్దు, మేము చూసుకుంటాము, ఆర్థికంగా ఏంటి అమ్మాయి కోలుకునేంత వరకు కూడా మాది భరోసా, మా మాట మీద నువ్వు నమ్ము అని ఆ రోజున సుధీర్ బాబు గారు మా వారికి ఫోన్లో చెప్పిన దాని మీద ఇంకా వెంటనే అప్పుడు వాళ్ళ ముగ్గురిని కూడా గబగబా కారులో తీసుకెళ్లారండి. నాకు వెనక వెన్ను కూడా ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వచ్చిన దాని మీద నాకు అంబులెన్స్ వచ్చేపటికి 1 గంట పట్టిందండి. ఈ కుడికాలు ఆ చిటికిన బ్రొటన్ వేలు 2 వేళ్ళు నరాలు తెగి బారుగా నరం తెగిందండి. దాని నిమిత్తంగా నాకు ఆయన మా వారు ఈ లోపల మా బాబు ఉన్నారు, మా అక్కయ్య గారు ఉన్నారండి. ఆ రోజున మేము వెళ్ళినప్పుడు మా అక్కగారు కింద ఉన్నది, మేము పైకి వెళ్ళాము. మా అక్కగారు అందే, అదేంటి సార్ అట్లాగంటారు, మరి ప్రాబ్లంగా ఉందంటే, లేదమ్మా మాది భరోసా, మేము చూసుకుంటాం, మీ రెట్టి పరిస్థితుల్లో కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. సుమిత్ర, మనం చూస్తున్నాము మాజీ డిప్యూటీ సీఎం, అదేవిధంగా ఏలూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ వైసీపీ నేత కూడా ఆళ్ల నాని మీద ఏలూరు 310 PS లో అయితే కేసు నమోదైంది. అక్కడ నాగమణి మహిళ ఆయన మీద, ఆయన అంశాల మీద అయితే కేసు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలోని ఆళ్ల నానితో పాటు మొత్తం 5 మీద ఐపీసీ సెక్షన్ 338, అదేవిధంగా 506, రెడ్ విత్ 34 ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రధానంగా దీనికి సంబంధించి కారణాలు మనం విశ్లేషిస్తే, నాగమణి అనే ఆమె వైసీపీ అభిమాని గత ఎన్నికల సమయంలోని ఏప్రిల్ 20వ తేదీన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీళ్ళు ఏలూరు శాంతినగర్ 12వ రోడ్లో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో
వీళ్ళు ప్రచారం నిర్వహించారు వైసీపీ నేతలతో కలిపి. ఆ సమయంలోనే వీళ్ళు 5వ ఫ్లోర్ నుంచి ప్రచారం ముగిసిన తర్వాత 5వ ఫ్లోర్ నుంచి 4 కిందికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారిగా లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో వీళ్ళు 4వ ఫ్లోర్ లో చిక్కుపోయి ఈ సమయంలోనే నాగమణి కాలికి తీవ్ర గాయమైంది. దాంతో ఆమెను వెంటనే అక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు అన్ని రకాల సహాయం చేస్తాము, అదే చికిత్సకు కావాల్సిన అన్ని సహాయంతో పాటు అన్ని రకాల సహాయం చేస్తామని చెప్పేసి అప్పటి ఎమ్మెల్యే అదేవిధంగా అప్పుడు ఎమ్మెల్యే ఆళ్ల నాని హామీ ఇచ్చారు. స్వయంగా ఆసుపత్రి హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని అయితే ఆయన నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో ఆమెకు సర్జరీ చేయాల్సి వచ్చింది. సర్జరీ చేసే సమయంలో సహాయం చేయాలని చెప్పేసి ఆళ్ల నాని అదేవిధంగా అతని అనుచరులు కూడా అడిగారు. అతని అనుచరులు అయితే ఆ మహిళను అయితే తీవ్రంగా వేధించారు, అదేవిధంగా దుర్భాషలాడారు. ఈ నేపథ్యంలోని ఆమె ఏదో రకంగా చికిత్స చేయించుకుని బయటపడింది. ఆ తర్వాత ప్రస్తుతానికి అయితే 2 రోజుల క్రితం ఆళ్ల నాని చేసిన మోసం అదేవిధంగా అతను అనుసరి చేస్తున్న దుర్భాషల మీద ఆమె ఫిర్యాదు చేస్తారు. ప్రస్తుతం అయితే ఈ కేసు ఏలూరు 3 టౌన్ కేసులో నమోదైంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. సుమిత్ర. థ్యాంక్ యూ రాంబాబు.